Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఇంకొక ఎంట్రన్స్ మేకవర్ DIY షేర్ చేయబోతున్నాను. అది కూడా ఈ కార్డ్బోర్డ్స్ ని యూస్ చేసి బ్యూటిఫుల్ బర్డ్స్ స్వింగ్ ని రెడీ చేయబోతున్నాను. ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ DIY కోసం నేను కొన్ని కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను. కొన్ని ట్రీ బ్రాంచెస్ రెడీ చేయడం కోసం కొన్ని రెక్టాంగిల్ షేప్ కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే పెన్సిల్స్తో డిజైన్ వేసేసుకుంటున్నాను. ట్రీ బ్రాంచెస్తో పాటు ఇంకా చిన్న కార్డ్బోర్డ్స్ మీద చిన్న చిన్న బర్డ్స్ని ఇలా పెన్సిల్తో డ్రా చేసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నవన్నింటినీ కూడా డిజైన్ ప్రకారం కట్ చేసేసుకుందాం. సేమ్ ఇలాగే రిమైనింగ్ ట్రీ బ్రాంచెస్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా నేను 4 రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఈ చిన్న కార్డ్బోర్డ్స్ మీద మనం బర్డ్ షేప్స్ డ్రా చేసాం కదా, సో వీటిని కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా 3 సేమ్ టైప్ ఆఫ్ బర్డ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా పెద్ద బర్డ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకు కావాల్సిన బర్డ్ షేప్స్ అండ్ అలాగే ట్రీ బ్రాంచ్ షేప్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. నౌ లెట్స్ స్టార్ట్ కలరింగ్. ఫస్ట్ అయితే నేను ఈ ట్రీ బ్రాంచెస్కి బర్న్ సియన్నా షేడ్ యూస్ చేసి కలర్ చేస్తున్నాను. ఇలా బ్రౌన్ కలర్ అంతా కలర్ చేసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లీవ్స్కి వచ్చేసి నేను కొన్ని వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ రిమైనింగ్వి డార్క్ గ్రీన్తో కలర్ చేస్తాను. సో మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. అండ్ నెక్స్ట్ బర్డ్స్ని కలర్ చేసుకుందాం. ఈ స్మాల్ బర్డ్స్కి నేను వైట్ కలర్ ఫ్లవర్స్ లాగా కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే వైట్తో ఐ లాగా కూడా పెట్టేస్తున్నాను.
అండ్ ఫ్లవర్కి మిడిల్లో నేను ఎల్లోతో కలర్ చేస్తున్నాను. అండ్ బర్డ్స్కి వచ్చేసి మనం డిఫరెంట్ బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది. నేనైతే 3 బర్డ్స్కి కూడా 3 డిఫరెంట్ కలర్స్తో కలర్ చేస్తున్నాను. ఫస్ట్ బర్డ్కి ఇలా బాడీ మొత్తం కూడా రెడ్ వేస్తున్నాను. అండ్ సెకండ్ బర్డ్కి వింగ్ మాత్రమే రెడ్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక షేడ్ వచ్చేసి నేను వైలెట్ తీసుకున్నాను. ఈ వైలెట్ షేడ్తో ఫస్ట్ బర్డ్కి వింగ్ కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే థర్డ్ బర్డ్కి బాడీ కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ టీల్ బ్లూ కలర్. ఈ టీల్ బ్లూ కలర్ నేను ఈ సెకండ్ బర్డ్కి బాడీ లాగా వేస్తున్నాను. అండ్ అలాగే థర్డ్ బర్డ్కి వింగ్ లాగా కలర్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మనకి కాంట్రాస్ట్గా 3 బర్డ్స్ని 3 డిఫరెంట్ కలర్స్లో బ్రైట్గా కనిపించేలా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ గోయింగ్ విత్ ఆరెంజ్ కలర్ బీక్ ఫర్ ద బర్డ్స్. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్తో ఐ డీటెయిలింగ్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 బర్డ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో వాటిని కలర్ చేసేసుకుందాం. ఇక్కడ మా బీక్ దగ్గర నేను కొంచెం వైట్ కలర్ చేస్తున్నాను ఈ రెండింటికి. అండ్ దెన్ ఈ బర్డ్స్కి నేను ఒక బర్డ్కి డార్క్ బ్లూ అండ్ టీల్ బ్లూ షేడ్తో కలర్ చేస్తున్నాను. ఇంకొక బర్డ్కి రెడ్ అండ్ సాల్మన్ పింక్ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్తో ఐ డీటెయిలింగ్ ఇస్తున్నాను. అండ్ ఎల్లోతో బీక్స్ కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు డార్క్ బ్లూ ప్లేస్లో టీల్ బ్లూ షేడ్తో ఇలా పోల్కా డాట్స్ లాగా పెడుతున్నాను. అండ్ అలాగే రెడ్ బర్డ్కి సాల్మన్ పింక్ షేడ్తో ఇలా డాట్స్ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ అవుట్లైన్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్లాక్ కలర్ యూజ్ చేసి మొత్తం బర్డ్స్కి అవుట్లైన్ వేస్తున్నాను. ఈ బర్డ్స్కి అండ్ అలాగే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బర్డ్స్కి కూడా అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే ట్రీ హ్యాంగింగ్స్కి కూడా అవుట్లైన్స్ డ్రా చేసుకోవాలి.
ఇలా అన్నిటికీ అవుట్లైన్స్ డ్రా చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బర్డ్స్ని ఈ ట్రీ బ్రాంచెస్కి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫెవికాల్ హెల్ప్తో స్టిక్ చేసేస్తున్నాను. బర్డ్స్ అని ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక స్వింగ్ లాగా రెడీ చేయాలి కదా. ఇక్కడ నేను జూట్ రోప్ తీసుకుంటున్నాను. నాకు ఎంత లెంత్ కావాలో అంత జూట్ రోప్ తీసుకొని ట్రీ బ్రాంచెస్కి స్టిక్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను బ్రౌన్ టేప్ హెల్ప్తో స్టిక్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా ఇలా ఒకే థ్రెడ్ ఇలా వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను. అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇంకొక ట్రీ బ్రాంచ్ని ఇలా స్టిక్ చేస్తున్నాను. అలా 4 ట్రీ బ్రాంచెస్ని కూడా ప్యారలల్గా ఇలా వర్టికల్గా ప్యారలల్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ స్టిక్ చేసిన తర్వాత ఇది మనకి పైన కొంచెం థ్రెడ్ ఇంకొంచెం ఉండేలా చూసుకోవాలి. సో దట్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ కొంచెం థ్రెడ్ బోత్ సైడ్స్ కూడా చివర్లో ఇలా వదిలిపెట్టాను. ఇక్కడ నేను ఒక నాట్ వేసుకుంటున్నాను. సో దట్ అవి ప్లాస్టర్ ఊడిపోయి జారి కిందకు వచ్చేయకుండా ఇక్కడ ఒక నాట్ వేసేసుకుంటున్నాను. నాట్ వేసుకొని రిమైనింగ్ అంతా కూడా ఇలా జూట్ రోప్ని ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. సో దట్ లుక్ వైజ్ టాజిల్ లాగా ఉంటుంది. లాస్ట్ స్టెప్ దీనికి వార్నిష్ అప్లై చేసుకోవాలి. వార్నిష్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ DIY బర్డ్ స్వింగ్. లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా కార్డ్బోర్డ్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ డెకార్ని మనం రెడీ చేసుకోవచ్చు. మీకు కూడా డెఫినెట్గా నచ్చే ఉంటుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ ఎంట్రన్స్ మీకు DIY ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎంట్రన్స్ మీకు DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.